నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అచ్చంపేటలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాంగ్ రూట్లో వచ్చి హోంగార్డుపై విచక్షణ రహితంగా దాడి. బంజారాహిల్స్లో మహిళపై కేసు నమోదు. కట్టంగూర్ దగ్గర అదుపు తప్పి డివైడర్ను ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. ప్రమాదంలో ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం. వైభవంగా నిర్మల్ మండలం మజ్గి మల్లన్న జాతర. రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. అచ్చంపేటలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సోదరులారా, సమయం లేదు కాబట్టి నేను ఒక్కటే పెద్దలు కేటీఆర్ గారి ముందు నేను మాట ఇస్తా ఉన్నా. ఎవరు నా పైన దాడి చేసినా, ఎవరు మీ పైన దాడి చేసినా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది తాటాకు చప్పుళ్ళు తప్ప మనల్ని ప్రజాసేవ నుంచి, ప్రజా ఉద్యమాల నుంచి దూరం చేయలేము. మనమంతా ఉద్యమం నుంచి వచ్చినటువంటి నేపథ్యం మనకుంది. ఒంట్లో సత్వ ఉన్నంత వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజా జీవితానికి అంకితమై కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మన ప్రజల కోసం పాటుపడే విధంగానే ముందుకు పోతాం తప్ప వీళ్ళ బుడ్డ బెదిరింపులకు భయపడేది లేదు అని సందర్భంగా తెలియజేస్తూ, మనం చేసినటువంటి అభివృద్ధి విషయంలో దయచేసి వాళ్ళు ఎన్ని అవాకులు చివాకులు పేల్చినా మనం చెప్పేది చెబుతూ గ్రామాలలో తిరగండి, ఉండండి. నియోజకవర్గ కేంద్రంలో మన నాయకత్వం అందుబాటులో ఉంటుంది. నేను కూడా వస్తూనే ఉంటా, ఇక్కడే ఉంటా. ఇంకా వాళ్ళు తేరుకోవాలి. ఇది ఒక భ్రమలాగా కనిపిస్తుంది వాళ్ళకు కూడా. అసాధ్యమైనటువంటిది అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ విపరీత పోకడల వల్ల ఓడిపోయి ఇంకా కూడా తగ్గట్లేరు, అది ఇది అని మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల తీర్పును గౌరవించి కొంత నిదానానికి రావాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనితీరును అర్థం చేసుకొని ఎండగడుతూ ముందుకు పోయే రోజులు ఇంకా చాలా ఉన్నాయనే ఉద్దేశంతోన స్పీడ్ తగ్గించినటువంటి మాట వాస్తవమే. కానీ ఒక్కసారి స్పీడ్ అందుకున్నాము అంటే వాళ్ళ అసమర్థతను ఎండగట్టి మొత్తంగా మరొకసారి రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం అందే వరకు కేటీఆర్ గారి ఆలోచన విధానాలను అమలు చేయడం కోసం మనమంతా సంఘటిత శక్తిని ప్రదర్శించి ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాటి ముఖ్య అతిథి గౌరవ పెద్దలు కేటీఆర్ గారిని, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా నేను వినమ్రంగా ఆహ్వానిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకా అన్నం తినలేదా? కొద్దిగా గట్టిగా సౌండ్ పెంచాలా? జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ అమర వీరులకు. గౌరవనీయులు, మన సోదరుడు, మీ అందరి ఆత్మీయ నాయకుడు, నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు మా తమ్ముడు శ్రీ గువ్వల బాలరాజు గారికి, గౌరవనీయులు పెద్దలు, సీనియర్ శాసనసభ్యులు, మొన్నటిదాకా ఆర్టీసీ చైర్మన్గా నిజామాబాద్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గౌరవనీయులు పెద్దలు అన్నగారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నగారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి శాంతాకుమారి గారికి, గౌరవనీయులైన మన మున్సిపల్ చైర్మన్ సోదరులు 2001 నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఉంటూ ఈరోజు ఒక ఉద్యమకారుడికి గుర్తింపు లభించిన క్రమంలో బాలరాజు గారి ప్రోత్సాహంతో మున్సిపల్ చైర్మన్గా ఎంపికైన సోదరులు నరసింహ గౌడ్ గారు, గౌరవనీయులైన మన పక్క నియోజకవర్గం కల్వకుర్తి నుంచి ఇక్కడికి విచ్చేసిన సోదరులు మిషన్ భగీరథ మాజీ చైర్మన్ గారు సోదరులు వెంకటేష్ గారు, ఫుడ్ కమిషన్
చైర్మన్ గారు సోదరులు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులైన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సోదరుడు మా దండం పెట్టుకో ఎడమ సత్యం గారు, గౌరవనీయులైన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మాజీ అధ్యక్షులు గౌరవనీయులైన సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మార్కెట్ కమిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, గౌరవనీయులైన ఎంపీపీలు, గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు, ఇంకా వేదికపైన చాలా మంది నాయకులు ఉన్నారు. ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి, బయట తిట్టకండి. కేవలం మనసులో లోపల తిట్టుకొని బయట తిట్టకూరి. వేదిక ముందున్న 2 దశాబ్దాలుగా గుండెల నిండా తెలంగాణ వాదాన్ని నింపుకొని గులాబీ జెండాను భుజం మీద మోస్తున్న మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఇంతకుముందు ఎవరు మాట్లాడుతున్నప్పుడు గుర్తులేదు కానీ రాడు అమెరికా పోయిండు రానని చెప్పిందంట. రాడు అమెరికా పోయిందంటే అమెరికాకు పర్మనెంట్గా పోలేదు, పోయింది 4 రోజులకి. తప్పకుండా అచ్చంపేటలో మీరు పిలిచిన తర్వాత అమెరికా నుంచి కాదు అంటార్క్టికా నుంచి కూడా తప్పకుండా వస్తా అని చెప్పి ఇలా బాలరాజు గారు చెప్తే ఇక్కడికి వచ్చినాక మీ ఉపన్యాసాలు వింటే నిజంగా కూడా చాలా ఉత్సాహం వచ్చింది. మా సోదరి పద్మ, నా పేరే సర్పంచ్ పద్మ అన్నది. ఎక్కడుంది పద్మ? మా సోదరి పద్మక్క మాట్లాడింది, పద్మమ్మ మాట్లాడింది. ఏమన్నది? అన్నా మనం ఓడిపోలేదు, మీరు బాధపడకండి, తెలంగాణ తెచ్చిన నాడే మనం గెలిచినము, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అసాధ్యం అనుకున్న తెలంగాణను తెచ్చుకున్నాం, ఇదేముంది అని మాట్లాడింది. ఆ తర్వాత చాలా మంది సోదరులు మాట్లాడినారు. గోపాల్ రెడ్డి గారు మాట్లాడినారు, అమరుద్దీన్ గారు మాట్లాడినారు, రాంబాబు మాట్లాడినాడు, నరసింహ గౌడ్ గారు, శాంత కుమారి గారు, ఒకరుగా చాలా మంది సోదరులు మాట్లాడినారు. అందరు ఉపన్యాసాలు నేను జాగ్రత్తగా వింటా ఉంటే, బాలరాజన్న చెప్పింది కూడా జాగ్రత్తగా వింటా ఉంటే. బాలరాజన్న మాట్లాడుకుంటే ఏమన్నాడు? వాళ్ళు దాడులు చేస్తారు, తాటాకు చప్పుళ్లకు భయపడద్దు. నేను ఒకటే అంటున్నా, దాడులు చేస్తారు. దేంతో చేస్తారు? ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు ఇసిరేసిండ్రు. ఇటుకలేనా రాళ్ళ? ఇటుకలు ఇసిరేసిండ్రు. మనం కూడా కొన్ని రోజులు చూస్తాం, వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేస్తారు? ఎక్కువ గోర్లతో గీకుతారు, పండ్లతో ఉరుకుతారు, అంతే కదా. మనకు లేవా గోళ్ళు పనులు? మనకు లేదా 60 లక్షల బలగం? వాళ్ళేదో ఇవాళ నిన్నీయాల అధికారంలోకి వచ్చి, మన దగ్గర సామెత ఉంది, మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు ఇక్కడ కూడా. అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చిండ్రు తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా గాలివాటంగా తంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో, అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం కానీ 12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల పడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా ఏడికెళ్ళి చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రిలాగా మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తుండనో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తుండనో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనైనా అది? లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తిరగరు. అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. మరి రేవంత్ రెడ్డి గారి పాత బుద్ధులు మళ్ళా తనుకొని బయటకు వస్తున్నట్టున్నాయి.
ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు. ఇక ఆయన ఏమేం మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు? అన్నా, ఎవరెవరైతే ఇప్పటిదాకా రుణం తెచ్చుకోలేదు రైతన్నలు అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి, ఇదివరకున్న రుణం మాఫ్ అయితే కూడా 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 రానే వచ్చాయి. ఏమాయ మరి అదంటే రోషం పొడుచుకొస్తున్నది, ఇంకేదేదో మాట్లాడుతూ ఉన్నాడు, అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఆడబిడ్డలకు ఏం చెప్పిండు? అయ్యో అక్క, మీరు నవంబర్లా డిసెంబర్లా కరెంటు బిల్లులు కట్టకుండ్రి, సోనియమ్మ కడుతుంది, మరి కరెంటు బిల్లులు కట్టనివద్దు, మీరు 200 యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అచ్చంపేటలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్యకర్తలకేం భయం లేదు, ఎందుకంటే గ్రామాన కరడు గట్టినోళ్ళు ఏ పదవి ఆశించకుండా, ఏ లాభం ఆశించకుండా కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో, తెలంగాణ మీద ప్రేమతో ఉన్న వాళ్ళు లక్షల మంది ఇవాళ గ్రామాల్లో ఉన్నారు. ఏమన్నా స్వార్థం ఉంటే నాకు ఫలానా పదవి రాలే, నాకు ఫలానాది రాలే, నాకు ఫలానా గౌరవం రాలే అని నాయకులకు ఉండొచ్చు తప్ప కార్యకర్తలకు ఆ బాధ ఏం లేదు. అందుకే నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరుతున్నా, మనని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు, మనకి ఇవాళ ఇంత గౌరవం వచ్చిందంటే వాళ్ళ వల్ల. వాళ్ళను మీరు చూసుకోండి, వాళ్ళని మీరు ఒక్క సంవత్సరం చూసుకోండి, ఎక్కువ కాలం అవసరం లేదు. ఒక్క సంవత్సరం మీరు వాళ్ళని కాపాడుకోండి, 4 ఏళ్లు వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు, తిరిగి పూలల్లో పెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఒకరు ఇద్దరు కాదు, ఎంతో మంది చెప్తున్నారు, మాకు రైతులు బాధపడుతున్నారు. అన్నా, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం 10 రోజుల లోపలనే టింగు 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 అనుకుంటా 7,600 కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే. కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా. మరి 3 నెలలకు వస్తుందా, 6 నెలలకు వస్తుందా తెలువని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు. నేను చెప్పేది కరెక్టా కాదా? రైతులు బాధపడుతుండ్రా? కరెంటు కోతలు చాలు అయినాయా? మార్పు బాగుందా? నేను అడుగుతలేను మిమ్మల్ని, వాళ్ళకు ఎవరైనా ఏదైనా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిన వాళ్ళు అన్నా మరి కరెంటు రాకపోయాని మీ దగ్గరకు వస్తే అడుగుని, మార్పు బాగుందా అని అడుగుని. ఇంకా ఎండాకాలం రాలే, మంచినీళ్ళ గోస చాలు అయిందా? ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు, అన్నా మంచినీళ్ళకి ఆల్రెడీ లొల్లి చాలు అయింది, ఊర్లలో ట్యాంకర్లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిలు తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్నా, మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు, ఆ తెలివి కూడా లేదు వీళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు జెడ్పీటీసీ గారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, చెల్లెలు చెప్పింది, పద్మ చెప్పింది కరెక్ట్. మనం మన జీవితంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి, మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకున్నారు. వచ్చిపోయే ముఖ్యమంత్రులు మస్తుగా ఉండొచ్చు, వచ్చిపోయే ముఖ్యమంత్రులు రేపు భవిష్యత్తులో కూడా మస్తు మంది వస్తుండొచ్చు, కానీ తెలంగాణ తెచ్చినోడు మాత్రం ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. అందుకే నేను అనేది, గోపాల్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండు. ఏమన్నాడు ఆయన? అన్నా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ అనే మాట రాయాల్సి వస్తుంది, దాన్ని ఎవరు చెరిపేయలేరనే మాట వారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీరు ధైర్యంగానే ఉన్నారు నాకు తెలుసు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నది, ఏప్రిల్లోనో మేలోనో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. మా తమ్ముడు ఇందాక ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు? ఏదో మోడీ గారి హవా ఉందని. మోడీ హవా లేదు, మన్ను లేదు, ఏమి లేదు, అంతా ఉత్తదే, అంతా బోగస్ ముచ్చట. ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పి ఇవాళ నమ్మబలికి 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యని ప్రధానమంత్రి ఎవడని ఉన్నాడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే. ఇంకొక వైపు ఒక జాతీయ పార్టీ ఏమో మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చింది. ఇంకొక పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన కృష్ణా నీళ్ల మీద ఉండే ప్రాజెక్టులను కేఆర్ఎంబి కప్పజెప్పి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కప్పజెప్పి మన జుట్టును ఢిల్లీ చేతులు పెట్టొచ్చింది మరొక ప్రభుత్వం. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు
మన మెడ మీద కత్తి పెట్టినా మనం ప్రాజెక్టులు ఇయ్యలే వాళ్ళకు. కానీ రేవంత్ రెడ్డి రాగానే మరి ఏం జరిగిందో మోడీ బెదిరించిండా లేకపోతే ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా వేరే సలహా చెప్పిండ్రా తెలియదు. మన శ్రీశైలం ప్రాజెక్టు, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మన జూరాల ప్రాజెక్టును తీసుకుపోయిండు ఢిల్లీ వన్ చేతుల్లో, మన జుట్టు అక్కడ అప్పచెప్పి వచ్చిండు. మళ్ళా మనం లొల్లి చేస్తే, మన నల్గొండలో మీటింగ్ పెడితే ఆ దెబ్బకు భయపడి వెంటనే అసెంబ్లీలో మళ్ళా తీర్మానం చేసి నేను ఇయ్యలే అని చెప్పి బుకాయించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడేమో కృష్ణా నీళ్లను కేంద్రానికి తాకట్టు పెట్టిండు, ఇంకొక జాతీయ పార్టీ ఏమో మనకు ఆ కృష్ణా నది మీద మనం గడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా దగా చేసిన పార్టీ మరొక పార్టీ బీజేపీ. అందుకే నేను అనేది, ఈ రోజుకైనా ఏ రోజుకైనా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఈ గులాబీ జెండా ఒక్కటే. పార్లమెంట్ లో గలం విప్పాలంటే, పార్లమెంట్ లో రేపటి రోజున అక్కడ ఉండే ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ అసెంబ్లీలో ఉండే ప్రభుత్వాన్ని కానీ చెడుగుడు ఆడాలంటే, అడ్డుకోవాలంటే, తెలంగాణ కోసం కొట్లాడాలంటే మిగతా వాళ్ళకి ఆ సత్తా లేదు. కేవలం మన గులాబీ దండుకే ఉన్నది, గులాబీ సైన్యానికే ఉన్నది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొక్కసారి ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు అచ్చంపేటలో బాలరాజు గారు కొద్దిపాటి తేడాతో ఓడిపోవచ్చు. రేపు పార్లమెంట్ లో ఇదే అచ్చంపేటలో మంచి మెజారిటీతో తప్పకుండా మళ్ళీ తిరిగి మన పూర్వ వైభవం సాధించుకుందాం. ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి. మొదటి 14 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి నాయకత్వంలో ఉద్యమం చేసుకున్నాం. తర్వాత 10 ఏళ్లు నిర్విరామంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. 24 ఏళ్లు కారు జోరుగా ఉరికింది 100 కిలోమీటర్ల స్పీడ్తోని. మరి 24 ఏళ్లు ఉరికితే కొంత సర్వీసింగ్ అవసరం పడదా? సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. అందుకే 1 నెల 2 నెలలు కారు సర్వీసింగ్ పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బయటికి దిద్దాం కారును, మళ్ళా గట్టిగా 100 కిలోమీటర్ల స్పీడ్తోని బ్రహ్మాండంగా ఉరికిద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి కష్టంతో పార్లమెంట్ నుంచే తిరిగి మళ్ళీ మన జైత్రయాత్ర ప్రారంభం కావాలి. నాగర్ కర్నూలు పార్లమెంటును గతంలో గెలిపించింది మీరే, మళ్ళీ గెలిపించేది కూడా మీరే అనే సంపూర్ణమైన విశ్వాసాన్ని మళ్ళొక్కసారి మీకు మీద వ్యక్తం చేస్తూ, అచ్చంపేటలో ఏ కష్టం వచ్చినా బాలరాజు ఉన్నాడు, బాలరాజు కండగా మేమందరం కూడా ఉన్నాం. ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూతవేటు దూరంలో 2-2.5 గంటల దూరంలోనే ఉన్నాం. ఎప్పుడు పిలిచినా 38-39 మందిని బ్రహ్మాండంగా కలిసి వస్తామని చెప్పి కూడా మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. నాడు ఎట్లుంటే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ? నిరుడు నిండిన చెరువులు, పచ్చారబోసినట్లుగానే పంటలు, ఎటు చూసినా రైతన్నల సంతోషాలే పరిణవిల్లేవి. ఎర్రటెండాకాలంలోనూ నీటి గలగలతో మత్తళ్లు తొక్కుతూ కనిపించేవి. ప్రస్తుతం బానుడు ఇంకా మండనే లేదు, చెరువులు వట్టిపోయాయి. ప్రాజెక్టుల్లో నీళ్లు లేక నెర్రెలు బారుతున్నాయి. కాలువలు బోసిపోయి నెర్రెలిచ్చిన భూముల్లానే రైతన్నల గుండెలు పగులుతున్నాయి. నేడు ఇదే సమయానికి నీటితో కలకలలాడిన చెరువులు నేడు నెర్రల్వారి వెలవెలబోతున్నాయి. మండు టెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు వేసవికి ముందే అడుగంటుతున్నాయి. నిండుగా పోసిన బోర్లు సైతం ఇప్పుడు బోరుమంటున్నాయి. దీంతో చెరువుల కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చింది. వాటిని నింపడాన్ని తొలి ప్రాధాన్యంగా భావించేది. చెరువులకు శాశ్వత జలకళ తీసుకొచ్చేందుకు అనేక ప్రణాళికలు రూపొందించింది. కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, నిజాం సాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరద కాల్వ తదితర ప్రాజెక్టులతో ఇప్పటికే 10,000కు పైగా చెరువుల్ని ముడిపెట్టడంతో పాటు క్రమం తప్పకుండా నదీ జలాలతో నింపుతూ వచ్చింది. వానాకాలం ముగిసిన వెంటనే నవంబర్ నుంచి క్రమం తప్పకుండా నింపుతూ వచ్చేది. వరంగల్ జిల్లాలో చెరువులను దేవాదుల ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. రామప్ప, పాకాల వంటి కాకతీయులు నిర్మించిన చారిత్రక జలాశయాలను కూడా దేవాదులలో భాగం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్మినేటి మాధవరెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయడంతో వాటి పరిధిలోని చెరువుల్ని ఏడాది పొడవునా నింపుతున్నారు.
ఏడాది పొడవునా చెరువుల్లో జలకళ ఉండేలా చూసి కరువు అన్నదే లేని తెలంగాణను బీఆర్ఎస్ సర్కారు ఆవిష్కరించింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు చెరువులపై దృష్టి సారించలేదు. కృష్ణా బేసిన్లో నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో చెరువులు నింపలేని పరిస్థితి నెలకొన్నది. కనీసం గోదావరి బేసిన్లో నిన్న మొన్నటి వరకు చెరువుల్ని నింపే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43,870 చెరువుల్లో జలాలన్నీ అడుగంటినట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరి బేసిన్లో 50% పైగా చెరువుల్లో నీటి నిల్వలు సగానికి పైగా పడిపోయాయి. కృష్ణా బేసిన్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. చెరువుల్లో నీటి నిల్వలు పడిపోవడంతో వాటి కిందనున్న బోర్లు సైతం మొరాయిస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ టికెట్పై కాంగ్రెస్లో గందరగోళం నెలకొందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తన కుమారుడు వంశీకృష్ణ కోసం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా తెరపైకి మాజీ ఎంపీ సుగుణకుమారి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ రెండు వర్గాలు మంత్రి శ్రీధర్ బాబు మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఆయన ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పెద్దపల్లి ఎంపీ టికెట్పై వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలో ఉత్కంఠ నెలకొంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే ముందే తనకు చెన్నూరు ఎమ్మెల్యే టికెట్, తన కుమారుడు వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించాలని కోరినట్లు సమాచారం. అయితే చెన్నూరు అసెంబ్లీ టికెట్ ను వివేక్ కు కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ పై మాత్రం తర్వాత చూద్దామంటూ దాటవేసింది. అప్పుడు ఎంపీ టికెట్ కూడా తన కుటుంబానికే వస్తుందని వివేక్ భావించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఆశావాహుల సంఖ్య పెరిగి చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ఎస్సీ సామాజిక వర్గానికే చెందిన మాజీ ఎంపీ సుగుణకుమారి అనూహ్యంగా సీన్లోకి ఎంటర్ అయింది. గతంలో టీడీపీ తరపున పోటీ చేసిన సుగుణకుమారి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2 సార్లు గడ్డం వెంకటస్వామిపై విజయం సాధించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంగా ఉంది. అందులోనూ మాల వర్గానికంటే మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువ ఓటు బ్యాంకు ఉందని పలువురు నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అటు మంత్రి శ్రీధర్ బాబు మద్దతు కూడా సుగుణకుమార్కే ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఎమ్మెల్యే వివేక్ కు శ్రీధర్ బాబుకు విభేదాలు ఉన్నాయి. 2009లో పెద్దపల్లి ఎంపీగా వివేక్ ఉన్న సమయంలో శ్రీధర్ బాబుతో అసలు పొసుగేదే కాదన్నది బహిరంగ రహస్యమే. అది మనసులో పెట్టుకున్న శ్రీధర్ బాబు ఇప్పుడు సుగుణకుమార్కి మద్దతు ఇస్తున్నారని పార్టీలో ప్రచారం నడుస్తుంది. కానీ ఎలాగైనా తన కుమారుడు వంశీకృష్ణకు ఎంపీ టికెట్ సాధించుకోవాలనుకుంటున్న వివేక్ వెంకటస్వామి శ్రీధర్ బాబు మద్దతు కూడా కోరినట్లు తెలిసింది. గత విభేదాలు మనసులో పెట్టుకోకుండా తన కొడుకుకు సహకరించాలని వివేక్ తన కుమారుడితో సహా వెళ్లి శ్రీధర్ బాబుని కలిశారట. నిజానికి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కాలంటే మంత్రి శ్రీధర్ బాబు సహకారం తప్పనిసరి. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో మంతని, పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలున్నాయి. ఇందులో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వివేక్ తో ఏమాత్రం సఖ్యత లేనట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తన సోదరుడు వినోద్ తో కూడా వివేక్ కు పొసగడం లేదని సమాచారం. దీంతో తన కుమారుడు వంశీకృష్ణకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ రావాలంటే మంత్రి శ్రీధర్ బాబు మద్దతు ఎమ్మెల్యే వివేక్ కు అనివార్యంగా మారింది. ఫలితంగా శ్రీధర్ బాబును ప్రసన్నం చేసుకునేందుకు వివేక్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎప్పుడు లేనిది తన సొంత మీడియాలోనూ శ్రీధర్ బాబుకు అనుకూలంగా వార్తలు రాయించినట్టు తెలుస్తోంది. ఈ వార్తలను చూసి శ్రీధర్ బాబు సైతం ఆశ్చర్యపోయారట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద శ్రీధర్ బాబు ప్రస్తావించినట్లు సమాచారం. మరి కుమారుడి ఎంపీ టికెట్ కోసం విభేదాలను కూడా పక్కకు పెట్టిన వివేక్ వెంకటస్వామి కృషి ఫలిస్తుందా? శ్రీధర్ బాబు, కాంగ్రెస్ అధిష్టానం వివేక్ వెంకటస్వామిని కనికరిస్తుందా చూడాలి. ఉదయం ఎండ, రాత్రి చలిగా ఉండటంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. దీంతో జనాలు జ్వరం, జలుబు, దగ్గుతో తంటాలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దాంతో పల్లెలు, పట్టణాలు మంచం పడుతున్నాయి.
వాతావరణంలో మార్పుల కారణంగా నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియాతో పాటు విష జ్వరాలతో ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 ఏరియా దవాఖానలు, 22 PHCలు, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. అంతేకాకుండా రోగులను దవాఖానకు తరలించి చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 56 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి పారిశుధ్య కార్యక్రమాలు గ్రామాల్లో నిత్యం జరిగేవి. అంతేకాకుండా అధికారులు కూడా పరిసరాలను పర్యవేక్షిస్తూ విష జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు చేపట్టేవారు. అయితే కొన్ని రోజుల క్రితం సర్పంచుల పదవీకాలం ముగిసిపోవడంతో పారిశుధ్య పనులకు బ్రేక్ పడింది. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుధ్య వారోత్సవాలు 10 రోజుల పాటు తూతూ మంత్రంగా జరిపారు. పరిసరాల పరిశుభ్రత కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులిచ్చేది. ఆ నిధులతో సర్పంచులు పారిశుధ్య పనులు చేయించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొత్తగా నియమించిన కార్యదర్శులకు చెక్ పవర్ ఇవ్వకపోవడంతో నిధుల సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. దాంతో గ్రామాలు, పట్టణాలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతున్నది. వైరల్ ఫీవర్స్ రావడంతో ఓపీ, ఇన్పేషెంట్ల సంఖ్య మరింత పెరిగింది. ప్రతిరోజు 1500 నుంచి 1700 ఓపీ నమోదవుతున్నట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ అంటున్నారు. ఇన్పేషెంట్లతో బెడ్లు ఫుల్ అయ్యాయని, ప్రస్తుతం బెడ్ల కొరత ఉందని చెబుతున్నారు. విష జ్వరాలను అదుపు చేయకుంటే జిల్లాలో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జ్వర బాధితులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. డాక్టర్లు, వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నిజామాబాద్లో ఇప్పుడు మనకు గత నెలలో వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ, మలేరియా కేసెస్ కానీ తగ్గుముఖం పెట్టినవి. వైరల్ ఫీవర్ కేసెస్ కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ ఓపీ రద్దీ పెరిగింది. తర్వాత ఇప్పుడు కొన్ని గ్యాస్ట్రెంటైటిస్ కేసెస్ కాస్త ఎక్కువ వస్తున్నవి. పిల్లల ఏజ్ గ్రూప్లో కూడా వైరల్ ఫీవర్స్ కాస్త పోయిన నెల కన్నా తగ్గుముఖం పట్టింది. కానీ ఎప్పుడు అబ్రప్ట్గా పెరుగుతుందో తెలియదు. అందులో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్ ఎట్లా అంటే ఈ దోమ పగటిపూట కుడుతుంది. ఎప్పుడైతే చిన్నపిల్లలు ఇంట్లో ఆడుకుంటుంటారో, మనం అందరూ పని మీద ఉంటే చిన్నపిల్లలకి అందరికీ పెద్దవాళ్ళ షర్ట్ వేయాలి. పెద్దవాళ్ళ షర్ట్ వేస్తే ఏమవుతుంటే ఫ్లీట్స్ మాదిరిగా వస్తుంది. ఫ్లీట్స్ మాదిరిగా వచ్చి దోమ కాళ్ళ మీద, చేతుల మీద కుట్టకుండా ఉంటుంది. అదే కాకుండా నిమ్మ నూనెకి సంబంధించింది పూతడాలు కాళ్లకు, చేతులకు పూస్తే డెఫినెట్గా దోమ కాటు గురి కాకుండా. దోమలు బాగా ప్రబలటానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన చుట్టుపక్కల పారిశుద్ధ్య లోపం అంటే ఏంటంటే వాలున్న చోట నీళ్లు నిలిచి ఉండడం. మన దగ్గర చిన్న చిన్న టెంకెలు కానీ, టైర్లు కానీ, కుండలు కానీ లేకుండా, ప్లాస్టిక్ ఏవి లేకుండా 3 రోజులకు ఒకసారి అవన్నీ బోలేసేస్తే ఆ డెంగ్యూ దోమ ప్రబలడం జరగదు. కాబట్టి చుట్టుపక్కల పారిశుద్ధ్యం పాటిస్తే డెఫినెట్గా డెంగ్యూ వ్యాధి మన చేతిలో కంట్రోల్లో ఉంటుంది. ప్రజలు తప్పనిసరిగా ఆహార తీసుకునేటప్పుడు పరిశుభ్రత పాటించడము, సమూహాలలో తీసుకుంటే వాటర్ జాగ్రత్తలు చూసుకోవడము, ఈ 2 చేస్తే గ్యాస్ట్రెంటైటిస్ కూడా రాకుండా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మొక్కుబడిగా పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించటం కాదు, దోమల నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.